పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు పేకాట ఆడడం సర్వసాధారణమని రఘురామ అనడం సరైంది కాదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ విచారణకు ఆదేశిస్తే ఆయన మంచివాడిని సర్టిఫై చేయడం పద్ధతి కాదన్నారు. రఘురామ వ్యాఖ్యలతో విచారణ తప్పుదోవ పట్టే పరిస్థితి ఉందని ఆరోపించారు. అభ్యంతరాలుంటే పవన్ తో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఈ పేకాటలు కానీ ఈ క్లబ్బులు కానీ ఇటువంటి అసాంఘిక చర్యలు ఏదైతే మరి ఇక్కడ బాగా పెంచి పెరుగుతున్నాయి, బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో రెండవ స్థానంలో అధికారంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉండటం మూలంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి, విచారణ జరిపి నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. చాలా తప్పేం లేదు, ఎందుకంటే ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో ఒక మూల స్తంభం లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. 151 స్థానాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఈ రోజున కేవలం 11 స్థానాలకి తగ్గించడంలో మూల కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే గోదావరి జిల్లాలో పేకాట స్థావరాల మీద దాడులు చేయడం, దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించడం, అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కి ఇప్పుడు రఘురామ్ చేసినటువంటి అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు చేసిన స్టేట్మెంట్ భిన్నంగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదనే వైఖరిని మనకి కాప్ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ భార్గవ్. మళ్ళీ కొత్త వివాదం అంటే కూటమిలో 3 పార్టీల కలయికగా ఉంది కాబట్టి ఒకరొక మాట చెప్తే దానికి భిన్నంగా మరొక మాట రావడం, ఇదెందుకు కరెక్ట్ కాదు, ఇదెందుకు సరైనది కాదనే విషయాలు మనకు వస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కాదనడం ఏ విధంగా చూడొచ్చు? ఇది కరెక్ట్ కాదు అంటున్నారు సుబ్బారాయుడు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆచార్య. ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు కింది స్థాయిలో జనసేన టీడీపీ శ్రేణుల మధ్య వాదోపవాదాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎస్పీకి ఫోన్ చేసి నేరుగా భీమవరం డీఎస్పీ జయసూర్య అక్రమాలకు పాల్పడుతున్నారని, అటు అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారని సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునేటువంటి ఆరోపణలు చేసి దీని మీద విచారణకు ఆదేశించారు. ఆ విచారణ ఏపీ డీజీపీ ఆధ్వర్యంలో అలాగే హోంమంత్రి అనిత ఆదేశాలతో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు జన సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఆ విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వయంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడవచ్చు కదా అంటూ కూడా అందరూ కూడా చర్చించుకున్నారు. అదే విషయాన్ని ఈ రోజు మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగా మీడియా సమావేశంలో కూడా ఆయన ఖండించడం అనేది కూడా ఈ రోజు మరొక పెద్ద చర్చకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా గోదావరి జిల్లాలకు పేకాటను అంటగట్టడం అనేది కూడా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు సరికాదు. ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి విచారణలో వచ్చేటువంటి నిజాల ఆధారంగా కూడా దర్యాప్తు అనంతరం చర్యలు ఉంటాయనేది కూడా ఆయన తెలుసుకోవాలంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు రఘురామ కృష్ణరాజుకు ఒక సూచనలు ఇవ్వడం అయితే ఈ రోజు రాజకీయ వర్గాల్లో చర్చగా మారిందని కూడా చెప్పొచ్చు. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.